హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తగ్గేదేలే అని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ గట్టిగా ప్రకటించేసింది. ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ విజయవాడలో మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్‌లేంటి? ప్రభుత్వంపై ఉన్న బాధ్యతలేంటి? అనేది చూద్దాము. మొదటగా బకాయిల చెల్లింపులు ప్రభుత్వంపై భారమైతే ఉంది. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన ఈ బకాయిలు ఉద్యోగుల ఆర్థిక భద్రతకు తీవ్ర ఆటంకంగా అయితే మారాయి. తక్షణమే ఈ బకాయిలను విడుదల చేసి ఉద్యోగులకు ఆర్థిక ఊరట కల్పించాలని ఏపీ ఎన్‌జీఓ డిమాండ్ చేస్తోంది. రెండోది ఓపీఎస్ హామీ నెరవేర్పు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 11,000 మంది ఉద్యోగులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకొస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీని నిర్ణీత వ్యవధిలోనే నిలబెట్టుకోవాలని ఉద్యోగులు గట్టిగా కోరుతున్నారు. ఓపీఎస్ అనేది ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత జీవితానికి భద్రత కల్పించే కీలకమైన పథకం. దీని అమల్లో జాప్యం చేయటం సరైనది కాదు అని వారైతే స్పష్టం చేశారు. మూడోది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమం. కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నెముక వంటి వారు. వారికి తగిన సంక్షేమ పథకాలను వర్తింపజేసేలాగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్‌జీఓ కోరింది. వీరి సేవలను గుర్తించి వారికి కనీస వేతనాలు, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని విద్యాసాగర్ అన్నారు. వీరిని రెగ్యులరైజ్ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని డిమాండ్ చేశారు. నాలుగోది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రభుత్వానికి, ఉద్యోగులు, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తోంది. ఈ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లను అమలు చేసి వారికి ఉద్యోగ ఉ పదోన్నతులు కల్పించాలని ఎన్‌జీఓ కోరింది. సచివాలయ ఉద్యోగులు నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి కృషిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించడం అవసరమని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ఆశలు, బాధ్యత గుర్తు చేస్తూ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఎన్నికల హామీలను విస్మరించకుండా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ఐక్యత, భవిష్యత్ కార్యాచరణ. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఎన్‌జీఓ వెనకడుగు వేయదని, తగ్గేదే లేదని విద్యాసాగర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ఉద్యోగుల హక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సంకేతాలిచ్చారు. ఉద్యోగుల ఐక్యతతోనే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను త్వరగా పరిష్కరించి వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించి సజావుగా పరిపాలన కొనసాగించాలని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.